శ్రీమాత్ర నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి రోజున సాయంకాలము మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, మరియు ఎవరైతే ఇంటి గుమ్మం వద్ద రంగురంగుల ముగ్గులు వేసి మరియు అందులో దీపాలు వెలిగించినట్లయితే ఆ ఇంటిని లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుందని చెబుతారు. దేవతలు, దానవులు అమృతం కోసము క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితము శూన్యము. అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసము సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ఆ శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అలాగే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా శ్రీ లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోషం వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోష కాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభ లగ్నము రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇంకా ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఏది ఏమైనా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి జన్మదినాన్ని భక్తులు అందరూ ఒక పండుగలా జరుపుకుంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. మనుషులకు భౌతికమైన సుఖాలను అందించేది ఈ సంపద. సంపద అనగానే తరగనంత ధనం అనుకుంటారు. కానీ కనీసం అవసరాలకు లోటు లేకుండా ఉండటం కూడా సంపదే. అందుకే సంపదకు భాగ్యం అన్న పర్యాయపదం కూడా ఉన్నది. అలాంటి సంపదను మనకు నిరంతరాయంగా ప్రసాదించే తల్లి ఆ లక్ష్మీదేవి. ఆ తల్లిని కొలుచుకునే ఈరోజు ఈనాటి ధనత్రయోదశి. దీపావళికి ముందు వచ్చే త్రయోదశి తిథి నాడు వస్తుంది కాబట్టి ఈ పండుగను ధనత్రయోదశి అని కానీ, ధన్తేరస్ అని కానీ అంటూ ఉంటారు. ఒక రకంగా దీపావళి పండుగ ధనత్రయోదశితోనే మొదలవుతుంది. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఈరోజే ఆవిర్భవించిందని ఒక నమ్మకము. అందుకే కొందరు లక్ష్మీదేవికి ప్రతిరూపాలైన ఆభరణాలను ఈరోజు పాలతో కడుగుతారు. జీవితంలో అన్ని ఆనందాలు, అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి డబ్బు చాలా అవసరము. పురాణ గ్రంథాల ప్రకారము లక్ష్మీదేవి సంపద మరియు అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ప్రతి వ్యక్తి తన బాధలు తొలగిపోతాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఒక వ్యక్తి చేపట్టిన పనిని అంకిత భావము మరియు భక్తితో పనిచేస్తాడు. లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అయినప్పటికీ అతని శ్రమకు తగిన ఫలితం దక్కదు. అప్పుడు డబ్బు లభించదు. లబ్ధి పొందిన వారికి డబ్బు నిలవదు. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురైందని, దీనికి కారణంగా వ్యక్తి ఈ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అని నమ్ముతారు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసము తీసుకోవలసిన నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏ ఇంట్లో వారైతే సూర్యోదయము మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపద అధిదేవత అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండదు. మరియు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందట. అందుకే ఒకవేళ సాయంత్రము ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరేయాలి. మరియు రాత్రంతా తిన్న గిన్నెలను నిల్వ చేసుకునే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. అంతేకాదు వంట పూర్తి అయిన తర్వాత స్టవ్ను శుభ్రం చేసుకోవాలి. మరియు స్త్రీలను అగౌరవపరిచే ఇళ్లలో ఐశ్వర్య దేవత ఆగ్రహించి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్మకము. ధనధాన్యాల కోసము ఇంటి ఉత్తర దిశలో చెత్త లేదా పనికిరాని వస్తువులను పెట్టకూడదు. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఎల్లప్పుడూ ఉత్తర దిశను
ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది అంటే ఎవరి ఇంట్లో ప్రతిరోజు శ్రీ యంత్రాన్ని పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. మరియు తులసి, అరటి, ఉసిరి చెట్ల దగ్గర ప్రతిరోజు స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కురిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంటి యజమానికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. లక్ష్మీదేవికి పరిశుభ్రంగా ఉండటము చాలా ఇష్టము. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. మరి ఈరోజు ధనత్రయోదశి కాబట్టి ఈరోజు సాయంత్రము గవ్వలతో శబ్దాన్ని చేస్తున్నట్లయితే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలంటే ప్రీతి కాబట్టి. మన హిందూ సంప్రదాయం ప్రకారము గవ్వలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరీ సోదరులుగా భావిస్తారు. అందువలన మనము గవ్వలను పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారము లక్ష్మీదేవి సముద్రుడి కూతురు. అందులో లభించేటువంటి గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెళ్ళుగా, శంకువులు తమ్ముడులాగా భావిస్తారు. అయితే ఈ గవ్వలను పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. గవ్వలు లక్ష్మీదేవికి సోదరిగా భావించి మన పూజ గదిలో లక్ష్మీదేవి పీఠం దగ్గర పెట్టి పూజించడం ద్వారా మన ఇంట్లోకి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. పూజించిన గవ్వలను మనం డబ్బు పెట్టే లాకర్లో ఉంచడం ద్వారా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతాము. గవ్వలలో మనము వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిలో పసుపు వర్ణంలో ఉన్న గవ్వలను లక్ష్మీదేవి గవ్వలుగా భావించి పూజిస్తూ ఉంటారు. ఈ గవ్వలను నల్లటి త్రాడులో వేసి చిన్నపిల్లల మెడలో కట్టడం ద్వారా వారికి ఎటువంటి నరదృష్టి కానీ, దుష్ట శక్తుల పీడ కానీ కలగదు. పసుపు రంగు బట్టలో గవ్వలను కట్టి వాహనాలకు కట్టడం ద్వారా ఎటువంటి ప్రమాదాలకు దారితీయదు. అంతేకాకుండా కొత్తగా నిర్మించేటువంటి గృహాలకు గవ్వలను కట్టడం వల్ల మన ఇంట్లోకి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. దీపావళి పండుగ రోజు ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహించి గవ్వలను ఆడటము ఆనవాయితీగా వస్తుంది. ఆ గవ్వలను ఆడటం ద్వారా గవ్వలు చేసే సవ్వడికి శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. వ్యాపారం చేసేవారు వారి వ్యాపార అభివృద్ధి కోసము గల్లాపెట్టెల్లో గవ్వలను ఉంచడం ద్వారా వారి వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుందని విశ్వసిస్తారు. అందువల్ల వారు డబ్బే పెట్టే పెట్టెల్లో గవ్వలను ఉంచుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉండటం వల్ల మన హిందువులు గవ్వలను పూజిస్తూ ఉంటారు. ఈ గవ్వలు సముద్రంలో సహజ సిద్ధంగా లభించే వాటిల్లో గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు అని అలా అనేక రకంగా ఉన్నాయి. అయితే గవ్వలకు, శంఖాలకు హిందూ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకనే ఇంట్లో పెద్దలు ఉంటే సాయంత్రము 6 గంటల సమయంలో గవ్వలను ఆడనివ్వరు. ఆ శబ్దము ఆ సమయంలో వినిపించరాదని అంటూ ఉంటారు. అంతేకాదు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ దీపావళి రోజున గవ్వలను ఆడుతూనే ఉన్నారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాల్లో గవ్వలని నాణేలుగా చెలామణి చేయటము ఇప్పటికీ అమల్లో ఉంది. సముద్రంలో పుట్టిన శ్రీ మహాలక్ష్మీదేవికి గవ్వలు చెల్లెళ్ళు అని, శంఖాలు సోదరులు అని భావిస్తూ ఉంటారు. ఈ గవ్వలను గలగలలు వినిపించటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని విశ్వాసము. అయితే ఈ గవ్వలతో లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలలో గవ్వలు కూడా ఉంటాయి. శివుని జటాజుటంలోనూ, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ ఈ గవ్వలే అందమైన ఆభరణాలుగా అలంకరించారు. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆట వస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట చేతగవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు అని ఉంది. కనుక మన హిందూ సంప్రదాయంలో గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనంతో
సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవము. నూతనంగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం వల్ల గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అని పెద్దలు చెప్తా ఉంటారు. గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. వివాహము ఆలస్యం అవుతున్న వారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన త్వరగా పెళ్లి జరుగుతుంది. వివాహ సమయాల్లో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురము చక్కగా సాగుతుంది. పూర్వకాలంలో మంత్రికే తాంత్రిక విద్య సమయంలో వశీకరణ మంత్రపఠన సమయంలోనూ గవ్వలను చేతిలో ఉంచుకునేవారని పలు కథనాల ద్వారా తెలుస్తుంది. ఈ గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మరియు అంతేకాకుండా లక్ష్మీదేవికి గోమతీ చక్రాలు అంటే కూడా ఇష్టము. ఈ గోమతీ చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభించే సముద్రపు శిల. గోమతీ చక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకాలోని గోమతీ నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించేటప్పుడు సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపుదిద్దుకుంటాయి. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం చేత ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన శ్రీ లక్ష్మీదేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల వినియోగము అనంతము అని చెప్పవచ్చును. జ్యోతిష శాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్థ్యానికి, ప్రేమ, దాంపత్య సుఖము, సౌభాగ్యాలకు కారకత్వము వహిస్తూ ఉండటం వలన గోమతీ చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఈ గోమతీ చక్రము శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే నాగచక్రం అని, విష్ణు చక్రం అని కూడా అంటూ ఉంటారు. ఇది నత్తగూళ్ళ ఆకారాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని నత్తగూళ్ళ స్టోన్ అని కూడా అంటూ ఉంటారు. ఈ గోమతీ చక్రాల వెనుక భాగము ఉబ్బెత్తునగాను, ముందు భాగము ఫ్లాట్గాను ఉంటుంది. గోమతీ చక్రము ముందు భాగం తెల్లగాను, కొన్ని ఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతీ చక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి, ఆరోగ్య సమస్యలకి ధరించటానికి ఉపయోగపడతాయి. కానీ ఎర్రగా ఉన్న గోమతీ చక్రాలు వశీకరణానికి, శత్రు నాశనానికి, క్షుద్ర ప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి. మరియు ఈ గోమతీ చక్రాల్లో 6, 9 సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రంలో 6 శుక్రగ్రహానికి, 9 కుజగ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శక్తులు బలంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటము, వివాహం అయిన తర్వాత రతికి ఆసక్తిని కనబరచకపోవటం వంటి దోషాలు సైతము గోమతీ చక్ర ధారణ వల్ల నివారించబడతాయి. ఈ గోమతీ చక్రాలను సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని ముందుగా గంగాజలం నీళ్లతో లేదా పసుపు నీళ్లతో కానీ కడిగి పరిశుభ్రమైన బట్టతో తుడవాలి. గోమతీ చక్రాలను శ్రీయంత్రం లేదా అష్టలక్ష్మి యంత్రం గాని పీఠం మీద గాని ఉంచాలి. గోమతీ చక్రాలను లలితా సహస్రనామంతో గాని పూజిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతీ చక్రాల పూజ శుక్రవారం రోజు కానీ, దీపావళి రోజు కానీ, వరలక్ష్మి వ్రతం రోజున కానీ చేసుకుని మనకు కావలసిన సమయాల్లో వీటిని ఉపయోగించవచ్చును. పూజ చేసిన గోమతీ చక్రాలను పూజా మందిరంలో గాని, బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించవచ్చును. మరియు ఈ గోమతీ చక్రాలను ఎల్లప్పుడూ ఎర్రని బట్టలో కానీ, హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి. ఈ గోమతీ చక్రాలను పిరమిడ్ లోపల గాని, వెండి బాక్స్ లోపల గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి. ఒక్క గోమతీ చక్రాన్ని త్రాగే నీళ్లలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. మరియు అంతేకాకుండా ఈ గోమతీ చక్రాన్ని లాకెట్ లాగా ధరిస్తే నరదృష్టి, నర బాధల గురించి కూడా విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడా తొలగిపోతాయి. గోమతీ చక్రాలను 2 తీసుకొని బీరువాలో గాని, పర్సులో గాని ఉంచితే ధనాభివృద్ధి ఉండి ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు. 2 గోమతీ చక్రాలను భార్యాభర్తలు నిద్రించే పరుపు కింద గాని, దిండు కింద గాని ఉంచినట్లయితే
వారి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. మరియు 3 గోమతి చక్రాలను బ్రాస్లెట్‌గా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతి చక్రాల మీద నల్లని కాటుక గాని, బొగ్గు పొడితో గాని అతని పేరు వ్రాసి నీటిలో వేయటం లేదా వాటిని వెంటబెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళ్తే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనకరము. 4 గోమతి చక్రాలను పంట భూమిలో పొడి చేసి గాని, మామూలుగా గాని చల్లటం వలన పంటలు బాగా పండుతుంది. మరియు గృహ నిర్మాణ సమయంలో గర్భస్థానంలో ఈ 4 గోమతి చక్రాలు భూమిలో స్థాపించటం వలన ఆ ఇల్లు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలిగి ఉంటారు. ఈ 4 గోమతి చక్రాలను వాహనాలకు కట్టడం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుండి నివారించబడతారు. అదేవిధంగా 5 గోమతి చక్రాలను తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టడం వలన గర్భం నిలుస్తుంది. 5 గోమతి చక్రాలు పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరచూ ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి. పుత్రప్రాప్తి కోసము 5 గోమతి చక్రాలను నదిలో గాని, జలాశయంలో గాని విసర్జితం చేయాలి. మరియు 6 గోమతి చక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టడం వలన తొందరగా ఆరోగ్యం కుదుట పడుతుంది. శత్రువులపై విజయం సాధించవచ్చును. మరియు కోర్టు గొడవలు ఉండవు. విజయం సాధించవచ్చును. 7 గోమతి చక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబంధాలు బాగుంటాయి. ఈ 7 గోమతి చక్రాలను నదిలో విసర్జితం చేసి దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు మటుమాయం అవుతాయి. 9 గోమతి చక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజించిన ధనాభివృద్ధి కలుగుతుంది. 9 గోమతి చక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చును. ఆధ్యాత్మిక చింతన కలుగుతాయి. ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు. 10 గోమతి చక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్థకి అపరిమితమైన గుర్తింపు లభిస్తుంది. మరియు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను గుర్తించబడతారు. మరియు 11 గోమతి చక్రాలు లాభలక్ష్మి స్వరూపంగా పూజించిన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. భవన నిర్మాణ సమయంలో పునాదిలో 11 గోమతి చక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తు దోషాలు, శల్య దోషాలు ఉండవు. 13 గోమతి చక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. 27 గోమతి చక్రాలు వ్యాపార సముదాయాలలో ద్వారబంధానికి కట్టి రాకపోకలు ఆ ద్వారం గుండా చేస్తే వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా జాతక చక్రంలో నాగదోషము, కాలసర్ప దోషం ఉన్నవారు పంచమ స్థానంలో ఉన్న రాహుకి పాపగ్రహాల దృష్టి గాని, సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అని అంటారు. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అని అంటారు. ఈ 2 దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజ చేయటం ద్వారా కానీ, దానం చేయటం ద్వారా కానీ, గోమతి చక్రాన్ని మెడలో లాకెట్గా ధరించటం కానీ చేయాలి. ఇలా చేయటం వల్ల రాహుగ్రహ దోషాలు మరియు నాగదోషాలు కూడా తొలగిపోతాయి. అయితే మనలో చాలామంది ఈ ధనత్రయోదశి రోజున బంగారము, వెండి విరివిగా కొంటూ ఉంటారు. ఈ ధనత్రయోదశి రోజున భక్తులు పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. అదేవిధంగా ఈ ధనత్రయోదశి రోజు చాలామంది ఎంతో విలువైన వస్తువులతో పాటు బంగారు నగలను కూడా కొనుగోలు చేస్తారు. ధనత్రయోదశి రోజు బంగారం ఎందుకు కొంటారు? ఇలా బంగారం కొనడానికి గల కారణం ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పురాణాల ప్రకారము ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి ఉద్భవించిందని చెబుతూ ఉంటారు. ఇలా సముద్ర గర్భం నుంచి ఉద్భవించడంతో ధనత్రయోదశి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ధనానికి అధిదేవత కనుక సంపదకు కారణమైన బంగారు నగలను కొనుగోలు చేయటము ఎంతో శుభకరం అని, అందుకే ధనత్రయోదశి రోజున
బంగారము, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 10న వచ్చింది. ఈరోజు హిందూ ప్రజలు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో రాత్రంతా దీపాలు వెలిగించి పూజిస్తూ ఉంటారు. కనుక ధనత్రయోదశిని చిన్న దీపావళి అని కూడా జరుపుకుంటూ ఉంటారు. మనలో చాలామంది ఈ ధనత్రయోదశి రోజున మరియు దీపావళి రోజున కలశాన్ని పెట్టుకునే సంప్రదాయము ఉంటుంది. సాధారణంగా కలశాన్ని నోములు, వ్రతాలు చేసుకునే సమయంలో పెడుతూ ఉంటాము. వారి తాతను బట్టి రాగి చెంబు లేదా వెండి చెంబును కలశంగా ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షతలు, పసుపు, కుంకుమలు, గంధము, పూలు వేస్తారు. కలశంపై మామిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు. మన ఇంటిలో ఏదైనా పూజలు జరిగినప్పుడు కలశం పెట్టడము ఆచారంగా వస్తుంది. అయితే చాలామందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్థం కాదు. కలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించడానికి వచ్చిన బ్రాహ్మణులకును ఇవ్వవచ్చు. ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చినా లేదా పారే నీటిలో నిమజ్జనం చేసినా ఎటువంటి దోషాలు ఉండవు. అదే దేవాలయంలో ఈ కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు. అదే ఇంట్లో కలశాన్ని పెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడము లేదా పారే నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది. మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను అనుసరించటం మన విధి. అంటే ఇల్లు ఏ విధంగా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టమో ఇప్పుడు మనము ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాము. పూర్వము ఒకసారి లక్ష్మీదేవికి ఒక వ్యక్తిపై కోపించుకుని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అనేది లక్ష్మీదేవి. ఇప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు. అమ్మ, నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఎవరు ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఎప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమ్మా అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి తదాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు, కారం సమపాళ్లలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్ళిపోతుంది. అలా కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు, కారంలో కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకా కొద్దిసేపటికి తన పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరలో తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అనుకొని తాను కొంత వేస్తుంది. మధ్యాహ్నము ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. అలా ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. అప్పుడు అతని భార్య తిన్నారు అని చెబుతుంది. దాంతో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను తిని లేసేస్తాడు. అలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రము దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఉప్పు కషాయం అయిన వంట తిని కూడా మీ మధ్యన ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసము ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కళకళలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవితో పాటు ధనాధిపతి కుబేరుని కూడా పూజిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో కుబేర స్థానం ఏది అనేది చూసుకొని బీరువాలు, డబ్బు దాచుకునే లాకర్లు, నగలు లాంటివి ఉంచుతారు. ఈ కుబేరుడి కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని భావిస్తూ ఉంటారు. అసలు ఇంతకు ఎవరు ఆ కుబేరుడో ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మకుమారుడైన పులస్తుని మనవడు విశ్రవసు
కిలిబీలకు జన్మించినవాడు ఈ కుబేరుడు. రావణ, కుంభకర్ణ, విభీషణుడు, విశ్రవసుడికి మరో భార్య వల్ల జన్మించారు. కుబేరునికి ఒకసారి దేవతలు తరపున వరుణుడు యాగం చేసి సముద్రుడికి, నదులకు అధిపతిని చేయగా అవి ఇతనికి ఎంతో సంపదనిచ్చాయి. శివుడు కూడా కుబేరునికి స్నేహితుడయ్యాడు. కుబేరుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఈ కుబేరుడు దిక్పాలకుణ్ణి, అంటే అన్ని దిక్కులను పరిపాలించే వాడిని కావాలి అని అంటాడు. సంపదకు అధిపతిని కావాలి అని కూడా కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ కుబేరుడికి ఆ వరాలను ప్రసాదిస్తాడు. కుబేరుడు తన తండ్రికి తాను పొందిన వరాలను గూర్చి చెప్పి తనకు ఒక నగరం నిర్మించమని అడుగుతాడు. అప్పుడు విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మించి ఇస్తాడు. అప్పటి నుంచి కుబేరుడు లంకా నగరంలో నివసిస్తూ ఉంటాడు. బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు ఈ కుబేరుడు. విశ్రవసుకు మరో భార్య వల్ల జన్మించిన రావణుడు బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు. అప్పుడు కుబేరుడు గంధమాదనం పైకి వెళ్ళి అలకాపురిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉంటాడు. రావణుడు దేవతల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తూ ఉండగా వారు మహావిష్ణువును ఆశ్రయిస్తారు. ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుని నీతిగా జీవించమని తన మనిషితో కబురు పంపుతాడు. అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం చేసుకున్న రావణుడు అతడిని నరికివేయడమే కాక ముందుగా కుబేరునిపై దండెత్తి కుబేరుని ఓడిస్తాడు. అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానంలో కుబేరుణ్ణి తీసుకుపోయి కాపాడుతారు. అయితే ఈ కుబేరుడు ఊసరవిల్లిగా మారిన సంఘటన మన పురాణాల్లో ఉంది. మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర, కుబేర, వరుణ, యముల్ని ఆహ్వానిస్తారు. అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకొని ఈ యాగానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న ఇంద్ర, కుబేర, వరుణ, యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మారిపోతారు. అప్పుడు కుబేరుడు ఊసరవిల్లిగా మారిపోతాడు. పురాణాల ప్రకారము కుబేరునికి కొన్ని శాపాలు ఉన్నాయి. అవి ఎలా కలిగాయి అంటే, ఒకసారి పార్వతీదేవి శివుని తొడపై కూర్చొని ఉండగా కుబేరుడు ఈర్ష్యతో చూస్తాడట. అప్పుడు అది గమనించిన పార్వతీదేవి అతడి కన్ను పోయేటట్లు శపించింది. కుబేరుడు శాప విమోచన కోరగా ఆ కన్ను గవ్వ కన్నులాగా మారుతుందని శాప విమోచన కలిగిస్తుంది పార్వతీదేవి. అలాగే ఇంకొకసారి కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్త్యుని తలపై ఉమ్మివేయగా అతడు, అతని సైన్యము ఓ మానవునిచే చంపబడతారని, అందుకు నీవు దుఃఖిస్తావని శపిస్తాడు. అప్పుడు భీమసేనుడు సౌగంధిక పుష్పాల కొరకు గంధమాదనం వెళ్ళినప్పుడు మణిమానుతుని అతడి సైన్యాన్ని సంహరిస్తాడు. భీముడు కుబేరుణ్ణి చూసినప్పుడు ఆ పాప పరిహారం జరుగుతుంది. కుబేరుడి భార్య పేరు భద్ర. ఇతడు నరవాహనుడు. ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు. కుబేరునికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఏకాధిప, ధనేశ్వర, ధనపతి, కైలాస నిలయ, నరవాహన, పౌలస్య, రాజరాజ, రాక్షసాధిపతి, రాక్షసేశ్వర, వైశ్రావణ, యక్షదీప, యక్షాధిపతి, యక్షపతి, యక్షరాజు అనే అనేక పేర్లు ఈ కుబేరుడికి ఉన్నాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.